బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మహేశ్వరి చాంబర్స్ లోని రోడ్డు కుంగింది. దీంతో వాటర్ సప్లై చేసే ట్యాంకర్ నాలాలో పడిపోయింది. కాగా ఉదయం మహేశ్వరి చాంబర్ కు 10,000 లీటర్లు సరఫరా చేసేందుకు వాటర్ ట్యాంకర్ వెళ్తుంది. వీధిలోకి రాగానే ఒక్కసారిగా కుంగింది. నాలాపై ఉన్న రోడ్డు వర్షానికి పూర్తిగా దెబ్బతినడంతో ట్యాంకర్ నాలాలో పడింది. కాగా ఘటనలో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. నిన్న రాత్రి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. కొన్ని గంటల పాటు కురిసినటువంటి వర్షం కారణంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నాలాలు కుంగిపోయినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే గత కొంతకాలం నుంచి వర్షాలు పడిన ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరంలో నాలాలు కుంగిపోవడం, రోడ్లు అస్తవ్యస్తంగా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు జరగడం అనేది వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు ఒక ఊహించని ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఉన్నాం. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని మహేశ్వరి టవర్స్ వద్ద రోడ్డు కుంగిన కారణంగా ఏకంగా ఒక వాటర్ ట్యాంకరే లోపలికి దిగిపోయినటువంటి ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ప్రజెంట్ మనం స్పాట్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. నిన్న సాయంత్రం దాదాపు కొన్ని గంటల పాటు భారీ వర్షం అనేది కురిసింది నగర వ్యాప్తంగా. కురిసినటువంటి సందర్భంలోనే ఇక్కడ మనం చూస్తున్నటువంటి రూట్ అంతా కూడా ఇది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 అలాగే మహేశ్వరి టవర్స్ వైపు వెళ్ళేటువంటి రూట్ ఇది. సో ఈ రూట్లో రెగ్యులర్గా ఈ వాటర్ ట్యాంకర్ ద్వారా మహేశ్వరి టవర్స్కు 10,000 లీటర్ల వాటర్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వాటర్ సప్లై జరిగినటువంటి సందర్భంలోనే ఈ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ వాటర్ ట్యాంకర్ ఇదే రూట్లో వస్తుంది. అయితే అప్పటికే పూర్తిగా రోడ్ అంతా కుంగిపోవడంతో ఒక్కసారిగా అది గమనించని డ్రైవర్ ఒక్కసారిగా ఇట్లా రావడంతో పూర్తిగా ఈ ప్రెజర్కి మొత్తం లారీ లోపలికి దిగిపోయింది. మనం ఒకసారి విజువల్స్లో చూస్తే ఎంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉందనేది మనం విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒకసారిగా లారీ లెఫ్ట్ సైడ్కు పడిపోవడంతో కుంగిపోవడంతో రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకొని ఇమ్మీడియట్గా అవతల వైపు దూకటం జరిగింది. దాంతోనే తను ప్రాణాలు దక్కించుకొని బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఇక లారీ దాదాపు మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే దాదాపు ఇక్కడ విజువల్స్లో గమనించవచ్చు. మొత్తం 10 అడుగులు లోతులో మొత్తం పూర్తిగా నాలా ఉంటుంది. ఈ నాలాలోకి పూర్తిగా వాటర్ ట్యాంకర్ అనేది దిగిపోయింది. అయితే నాసిరకమైనటువంటి ఈ రోడ్డు పరిస్థితి కారణంగానే ఒక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఒకసారి ఆ విజువల్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు. రోడ్డుకు సంబంధించి అంటే గతంలో నాలాలు కుంగిపోయినటువంటి ఘటనలు అనేవి కూడా అనేకం చోటు చేసుకున్నాయి. కానీ ఇక్కడ రోడ్డు యొక్క అంటే విడ్త్ అనేది డెప్త్ అనేది ఎంత ఉందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనకు పైన తారు వరకు ఒక 1.5 ఇంచ్లోనే తారేశారు. కింద మొత్తం అంతా అటు ఏదైతే డస్ట్ అలాగే గులకరాళ్ళు అంటే రోడ్డుని ఏర్పాటు చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మొత్తం ఒక అడుగు కూడా లేకుండా ఎంత సింపుల్గా మేనేజ్ చేశారనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాటర్ అంతా కూడా వెళ్ళి తిరిగి హుసేన్ సాగర్లో కలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. రోడ్లో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా ఫిర్యాదులు చేస్తున్నా సరే ఏమాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు. మేయర్కు యొక్క పరిస్థితిని ఇలా వాటర్ ట్యాంకర్ పడిపోయింది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా అధికారులకు తెలియజేసినా కూడా వాళ్ళు సరిగా పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయాన్నే స్థానికులు తెలియజేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ఈ రూట్లో పూర్తిగా రాకపోకలు అనేవి ఆగిపోయాయి. మొత్తం ట్యాంకర్ మొత్తం లెఫ్ట్ సైడ్కు అంటే రోడ్డు మధ్యలోకి నాలాలోకి పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు ఈ లారీని ఇక్కడ నుంచి తీసి ఈ రోడ్డు అంతా కూడా రిపేర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం ఒకసారి చూడొచ్చు లోపల నాలా వాటర్ అనేది ఎట్లా ఫ్లో అనేది వెళ్తుందనేది కూడా విజువల్స్లో కనిపిస్తోంది. అయితే వర్షాలు కురిసినటువంటి సందర్భంలో అధికారులు ఇలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి రోడ్ల యొక్క పరిస్థితులకు సంబంధించి కనీసం కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. రోడ్లను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే వదిలేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఇలాంటి ఘటనలు అనేవి అనేకం చోటు చేసుకుంటున్నాయంటూ కూడా స్థానికులు తమ యొక్క ఆవేదన ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నా కూడా ఇటువంటి ఘటనల మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో ఇగో ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం లోపలికి లారీ అంతా కూడా లోపలికి కూలిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎన్నిసార్లు అధికారులకు ఈ విషయాల మీద తెలియజేసినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదన్నటువంటి విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి ఘటనలు అనేవి కేవలం ఇక్కడ మాత్రమే కాదు. సో ఇలా నాలాల్లో పూర్తిగా కుంగిపోవడం, రోడ్డు అంతా కూడా ధ్వంసం అయిపోవడం,
అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్స్ను కూడా గతంలో చూసాం. కొద్దిసేపటి క్రితమే అధికారులు ఇక్కడకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి అసలు ఎలా కుంగిపోయింది అనేది కూడా అధికారులు ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతోంది. పర్యవేక్షించి అసలు దీనికి సంబంధించి అసలు ఎట్లా దీని సొల్యూషన్ ఏంటనేది కూడా వాళ్ళు కూడా కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తుంది. అయితే దీన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి బయటికి పంపించాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక పెద్ద క్రెయిన్ను తీసుకొచ్చి మొదటగా వెహికల్ను ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి. అలాగే ఆ తర్వాత రోడ్డును పునర్నిర్మించాలి. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ అధికారులు దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పరిసర ప్రాంతాల్లో మహేశ్వరి టవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులు అనేక ఇబ్బందులకు గురేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ మహానగరంలో వర్షాలు పడిన ప్రతిసారి కూడా ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఇటువంటి నాసిరకం రోడ్లు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ నాలాలు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ కూడా ఫోకస్ చేసి ఇట్లాంటి ఇబ్బందులను పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా నగరవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ విశ్వతో రత్నకుమార్, బంజారా హిల్స్ నుంచి.